హాయ్ వర్స్ ఎట్టకేలకు తెలంగాణలో రైతు రుణమాఫీకి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. అంటే ఏ డేట్ లోపు తీసుకున్న వాళ్ళకి రుణమాఫీ చేస్తాము, ఎంతవరకు చేస్తాము, ఒకేసారి చేస్తామా, రెండు సార్లు చేస్తామా, అదేవిధంగా ఈ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉండాలి అని చెప్పేసి సమాచారం రావడం జరిగింది. కాబట్టి ఎవరైతే వీడియో చూస్తున్నారో గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో చివరి వరకు చూస్తే చాలా మేజర్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్న వాళ్ళు లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయట్లేదు. లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేస్తేనే చాలామందికి వీడియో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం పూర్తి సమాచారం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో రైతు రుణమాఫీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటంటే 2,00,000 రూపాయల వరకు ఏకకాలంలో చేస్తామని చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి సుమారు ఎంత అవసరం ఉంటుందంటే 28,000 కోట్ల రూపాయల బడ్జెట్ అవసరం ఉంటుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి 7th డిసెంబర్ 2023 లోపు ఎవరైతే లోన్ తీసుకున్నారో వారందరికీ ఈ యొక్క రుణమాఫీ వర్తిస్తుంది అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే రైతుల తరపున బ్యాంకులకి గ్యారంటీ ఇచ్చి ఆ తర్వాత అంటే ప్రభుత్వం నుంచి ప్రస్తుతం ఒక గ్యారంటీ ఇస్తుంది. ప్రభుత్వం నుంచే రుణమాఫీ చేయించడం జరుగుతుంది. అంటే ఇచ్చిన తర్వాత ఆ బ్యాంకులకి ప్రభుత్వం నుంచి విడతల వారీగా కంప్లీట్ చేస్తాం. అంటే గుర్తుపెట్టుకోండి, బ్యాంకు నుంచి ప్రభుత్వానికే విడతల వారీగా ఉంటుంది, కానీ బ్యాంకు నుంచి ప్రజలకి మాత్రం ఎవరైతే రుణమాఫీ పొందుతారో వాళ్ళకి మాత్రం ఏకకాలంలో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అట్లా రుణమాఫీ కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. ఇంకొక విషయం గమనించుకున్నట్లయితే దీనికి సంబంధించి గతంలో ఉమ్మడి ఏపీలో ఏదైతే వైఎస్ఆర్ ప్రభుత్వం ఒకే దఫాలో ఎలా అయితే చేసిందో ఇప్పుడు కూడా సేమ్ అదే విధంగా ఒకే దఫాలో కంప్లీట్ చేసే విధంగా రూపకల్పనను ప్రణాళికలు సిద్ధమైతే చేస్తున్నారు. అంటే డిసెంబర్ 7, 2023 కంటే ముందు ఎవరైతే లోన్ తీసుకున్నారో వారికి ఈ 2,00,000 రూపాయలు ఏకకాలంలో చేస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించి కొన్ని రూల్స్, నియమ నిబంధనలు కూడా చూద్దాము. అంటే రైతు రుణమాఫీకి రేషన్ కార్డుకి లింక్ ఏంటని చెప్పేసి కొంతమంది అడుగుతున్నారు. సో ఖచ్చితంగా వారందరికీ వీడియోలో చెప్దామని ఫిక్స్ అయ్యాను ఇన్ఫర్మేషన్ అయితే. సో ఖచ్చితంగా రేషన్ కార్డ్స్ అయితే న్యూ రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వబోతున్నాము. ఆ రేషన్ కార్డ్స్ ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు ఆ వివరాలు కూడా చూద్దాము. ప్రస్తుతం రేషన్ కార్డ్స్కి సంబంధించి మనకు ఒక న్యూస్ అయితే రావడం జరుగుతుంది. అతి త్వరలో అంటే మ్యాక్సిమం సంక్రాంతి తర్వాత నుంచి అందరు కొత్త రేషన్ కార్డు తీసుకునే వెసులుబాటు కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం నుంచి అయితే చెప్పడం జరుగుతుంది. అంటే ఇప్పుడు రేషన్ కార్డు ఎవరైతే కలిగి ఉంటారో వారికి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి పెన్షనర్స్, ఐటీ లేని వారికి రేషన్ కార్డు లేదు, మరి వారికి రుణమాఫీ ఏ విధంగా చేస్తారని చెప్పేసి కొంతమందికి డౌట్స్ అయితే రావడం జరుగుతుంది. ఓవరాల్గా గమనించుకున్నట్లయితే రైతు రుణమాఫీకి సంబంధించి వీళ్ళకైతే అవ్వదు, ఎందుకంటే రేషన్ కార్డు లేదు కాబట్టి అవ్వదు. బట్ రేషన్ కార్డ్స్ ఎవరైతే పొందుతారో వారికే ఇస్తారు. కానీ ఈ రుణమాఫీ అనేది కేవలం క్రాప్ లోన్స్, అంటే గుర్తుపెట్టుకోండి, ఓన్లీ క్రాప్ లోన్ తీసుకున్న వారు మాత్రమే వారికి వర్తిస్తుంది తప్ప మిగతా వారికి వర్తించదు. చాలామంది డౌట్ ఏంటంటే మేము గోల్డ్ లోన్స్ తీసుకున్నాము, ఏంటంటే పాస్బుక్ జిరాక్స్ పెట్టాము తీసుకున్నాము, లేదా మార్టిగేజీ లోన్ తీసుకున్నాము కదా, వాళ్ళకి కూడా ఇదే సినారియో వర్తిస్తుందా అని చెప్పేసి అడుగుతున్నారండి. సో అట్లా లేదు, కేవలం మనకి రుణమాఫీ ఎవరికి వర్తిస్తుందంటే క్రాప్ లోన్ తీసుకున్న వారికి మాత్రమే ఇస్తాము అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. కాబట్టి దాన్ని గుర్తుంచుకోండి, ఎందుకంటే చాలామందికి డౌట్స్ రేజ్ అవుతున్నాయి. కాబట్టి దీన్ని నేను మంచి క్లియర్ కట్గా సమాచారం మీకు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. సో ఒకవేళ ఇప్పుడు నేను అప్పు తీసుకుంటే రుణమాఫీ అవుతుందంటే లేదండి, డిసెంబర్ 7th కంటే ముందు, అంటే వీళ్ళ ప్రభుత్వం రాక కంటే ముందు ఎవరైతే తీసుకుంటారో వారందరికీ రుణమాఫీ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, అట్లా మీరు చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే తర్వాత ఇప్పుడు నేను తీసుకుంటే అవుతుందంటే అవ్వదండి. అయినా ఇంకోటి ఇప్పుడు కొత్త లోన్స్ కూడా ఇచ్చే అవకాశం అయితే కనపడతలేదు. నెక్స్ట్ ఇంకొక మందికి డౌట్ ఏంటంటే నాకు ఇప్పుడు లోను 1,80,000 ఉంది, 25,000 వడ్డీ కడితే నాకేమైనా రుణమాఫీ అవుతుందా, మాఫీ అవుతుందా అంటే యాక్చువల్గా డిసెంబర్ 7th కంటే ముందు తీసుకున్న వరకు వర్తిస్తుంది. అందులో ఇప్పుడు మీరు 25 వాళ్ళు ఏం చెప్పారంటే 2,00,000 2,00,000 ఇస్తామన్నారు కదా, మీరు వడ్డీ కడితే ఎగ్జాంపుల్ గతంలో కట్టినా ఇప్పుడు కట్టినా ఆ వడ్డీ అయితే తిరిగి రాదు. ఒకవేళ 2,00,000 వరకు వడ్డీ అసలు కలుపుకొని 2 ఉంటే 2 వరకు చేస్తాం, దానికైనా పైన ఉంటే ఆ టైంలో వసూలు చేస్తాం. ఒకవేళ మీరు ముందే కట్టి ఉంటే ఇప్పుడు 1,80,000 ఉంది మీకు అసలు,
మీరు 25,000 కట్టిర్రు. ఇప్పుడు ఏంది వడ్డీ? ఏది గతంలో ఎప్పుడో మీరు పోయిన ఇయర్‌లో ఒక అక్టోబర్‌లో గానీ, మేబీ జూలైలో గానీ ఒక 25,000 వడ్డీ వస్తే కట్టారు. ఇప్పుడు రుణమాఫీ వచ్చేసరికి 2,00,000 అన్నారు. అంటే మీకు ఇప్పుడు 180,00,000 ఉంది. 1,80,00,000 ఉంది. అంటే 1,80,000 మాత్రమే ఉంది. సారీ. సో, అప్పుడు మీకు ఈ 2,00,000 రుణమాఫీలో రిటర్న్ మీకు 20,000 మీకు అకౌంట్‌కి కొడతారని చెప్పేసి కూడా అడిగేవాళ్ళున్నారు. అట్లా లేదు. కేవలం అక్కడ లోన్ ఎంతైతే ఉంటుందో అంత మాత్రమే మాఫీ చేస్తారు తప్ప ఇంకెక్కువుంటే మిమ్మల్ని గట్టా ఉంటారు. తక్కువుంటే ఎంత ఉంటే అంతవరకే చేస్తారు తప్ప రిటర్న్ మీకు అకౌంట్ కొట్టే ఆలోచన ప్రభుత్వం ఏం చేయట్లేదండి. అందుకనే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అందుకనే మీకు మళ్ళీ చెప్తున్నాను. నెక్స్టు ఇంకొకటి కొత్త రేషన్ కార్డు ఎప్పుడు ఇవ్వబోతున్నారు? ఇచ్చిన తర్వాతనే రుణమాఫీ స్టార్ట్ అవుతుందా అని చెప్పేసి అడుగుతున్నారు. కొత్త రేషన్ కార్డ్స్ అయితే ఇవ్వబోతున్నారు. ఎప్పుడు ఇవ్వబోతున్నారు అంటే మేబీ ఈ నెల చివరి వరకు ఇస్తారు. కాకపోతే ఈ రుణమాఫీ స్టార్ట్ ఎప్పుడవుతుందంటే దీనికి నియమ నిబంధనలు ప్రస్తుతం అయితే ఒక కార్పొరేషన్ నుంచి ఇవ్వాలా? లేకపోతే ఒక బ్యాంకుకి ప్రభుత్వం నుంచి హామీ ఇచ్చి నిధులు విడుదల చేయాలా? ఈ అంశాల గురించి ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది తప్ప ప్రస్తుతం అయితే రుణమాఫీ అయితే స్టార్ట్ అనేది డేట్ అయితే ఇవ్వలేదు. మేబీ ఫిబ్రవరిలో చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టయితే తెలుస్తుంది. నాకు ₹1,00,000 రుణమాఫీ తెరాస ప్రభుత్వంలో అయ్యింది. ఇప్పుడు 2,00,000 వరకు నేను తీసుకున్నాను. బట్ మరి ఈ ప్రభుత్వంలో చేస్తారా లేదా క్లారిటీ ఇవ్వండి. ఎందుకంటే నేను ఆ ప్రభుత్వంలో నాకు అయింది కదా. బట్ మరి ఈ ప్రభుత్వంలో ఒకవేళ ఎందుకంటే ఒకసారే ఇస్తారేమో మల్టిపుల్ టైమ్స్ ఇవ్వరేమో అని చెప్తున్నారు. అట్లా ఏం లేదండి. మీరు తీసుకున్న లోను 2,00,000 ఉండాలి. కాకపోతే అది డిసెంబర్ 7 కంటే ముందు ఎవరైతే తీసుకుంటారో వారికి మాత్రమే ఈ అవకాశం కల్పిస్తామని చెప్పి ప్రభుత్వం నుంచి చెప్తున్నారు. ఇంకొక విషయాన్ని కూడా మనం క్లియర్ కట్‌గా చూద్దాం. అంటే రైతు రుణమాఫీకి ఏమైనా సమయం అంటే లిమిట్ గాని ఏమైనా పెట్టారా? లేకపోతే అంటే ఎకరాలకి లిమిట్ పెట్టారా? అమౌంట్‌కి లిమిట్ పెట్టారా? అని చెప్పేసి అడుగుతున్నారు. ఎకరాలకైతే ఏం లిమిట్ పెట్టలేదండి. కేవలం తీసుకున్న డబ్బుకు మాత్రమే లిమిట్ పెట్టారు. అంటే 2,00,000 పైన గనక తీసుకుంటే రుణమాఫీ అంటే ఉంటుంది. 2,00,000 వరకు ఉంటుంది. పైన ఉన్న అమౌంట్ మీతో కట్టిస్తారు. ఇంకో కొంతమందికి డౌట్ ఏదంటే 2,00,000 కంటే ₹1 ఎక్కువ తీసుకున్నా అవుతుందా? కాదా? అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా 220 తీసుకున్నారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్తుంది 2,00,000 వరకు అండి. 220 తీసుకున్న వారికి ఉండదేమో. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమైందంటే 2,00,000కి అంటే 1,00,000 చేశారు. అంటే 99,000 తీసుకున్న వారికి ఇచ్చారు. పైన ₹1 ఎక్కువ తీసుకున్న వారికి వాళ్ళకి ఇవ్వలేదు. అట్లా మాఫీ ఈసారి కూడా అట్లనే ఉంటుందా అనేసి అడుగుతూ ఉన్నారు. సో, అట్లా అందుకని నేను ప్రతిదీ కూడా ఏందంటే మీకు వీడియోలో ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా తీసుకురావాలి. మీకు ఎందుకంటే ఉపయోగపడే విధంగా చెప్తేనే మీకు క్లారిటీ ఉంటుందని చెప్పేసి చెప్తున్నాను. ఇంకొకటి ఏందంటే ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్స్ తీసుకున్న తర్వాత రుణమాఫీకి అప్లై చేయాలా? లేకపోతే ఇప్పుడున్న రేషన్ కార్డ్‌కి ఆల్రెడీ ఒక 2,00,000 ఉంది దానికి అప్లై చేయొచ్చా? నెక్స్ట్ అని చెప్పి అడుగుతున్నారు. గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మీకు ఆల్రెడీ మీకు కూడా లోన్ గనుక ఉన్నట్లయితే ఫస్ట్ ఆ రేషన్ కార్డ్ నుంచి రిమూవ్ రిక్వెస్ట్ పెట్టుకొని అప్పుడు ఏదైతే ఉన్న రేషన్ కార్డ్ ఉందిగా ఆ రేషన్ కార్డు చేంజ్ అయిన తర్వాత అప్పుడు రిక్వెస్ట్ పెట్టుకోండి. ఎందుకంటే ఆ రేషన్ కార్డ్‌లో ఇద్దరే ఉంటారు కదా! అప్పుడు మీ మమ్మీ, మీ డ్యాడీ. సో, అప్పుడు అప్లై చేసుకోండి రేషన్‌కి. అప్పుడు మీరు ఏదైతే రుణమాఫీ తర్వాత మీరు కొత్త రేషన్ కార్డు కూడా పెట్టుకోండి. మీరు అప్పుడు కొత్త రేషన్ కార్డ్ వచ్చిన తర్వాత మీకున్న లోన్ కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే రుణమాఫీకి సంబంధించి. సో, ప్రస్తుతానికైతే ఇది అండి. మొత్తానికి రుణమాఫీ గోల్డ్ లోన్స్‌కి అయితే రుణమాఫీ ఉండదు. మార్ట్‌గేజ్ లోన్స్‌కి అయితే ఉండదు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. నచ్చితే లైక్ చేయండి. మాక్సిమం షేర్ చేయడానికి ట్రై చేయండి. మాక్సిమం చాలా కష్టపడి వీడియోస్ అయితే చేస్తున్నాను కాబట్టి సబ్స్క్రైబ్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.